ఈ మత మార్పిడి విషయంలో చివరిది మనకి హిందూ సక్సెషన్ యాక్ట్ అని ఉంది, అంటే వారసత్వ చట్టం అని ఉంది. అందులో సెక్షన్ 26 ప్రకారం ఏం చెప్పుద్దంటే, ఏ హిందువైనా మతం మారితే అతను ఆ ఆస్తి, అతని పిల్లలు కూడా తనకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి పూర్తిగా కోల్పోతాడు అని హిందూ వారసత్వ చట్టంలో ఉంది. సెక్షన్ 26 మీకు ఇచ్చాను అక్కడ. కానీ దాదాపుగా చాలా కోర్టులు, ఎవరైతే సపోజ్ ఎవరన్నా మతం మారారనుకో, వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టులు ఈ సెక్షన్ని అతిక్రమించి, ఈ చట్టాన్ని అతిక్రమించి దీనికి వ్యతిరేకంగా కూడా మనకి తీర్పులు ఇస్తున్నాయి. అంటే కోర్టులు కూడా మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నాయి వాళ్ళ వాళ్ళ తీర్పులు, నిర్ణయాల ద్వారా. చట్టానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులు. ఉదాహరణకి రీసెంట్గా బాంబే హైకోర్టు ఒక ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చింది. అంతకుముందు గుజరాత్ హైకోర్టు ఒకటి ఇచ్చింది. రెండవది గుళ్ళను నిర్వహించుకునేది. మనము మత స్వేచ్ఛలో ముఖ్యమైనది ఏంటంటే మత సంస్థలని ఆ మతం వాళ్ళు నడుపుకోగలరా లేదా ప్రభుత్వ ప్రమేయం లేకుండా. ఇది ఆర్టికల్ 26 చెప్తుంది, బాగానే ఉంది. ఇది కూడా సేమ్ తెలుగులో ఉంది కాబట్టి మనకు అర్థం కాదు ఈ తెలుగు. సో దాన్ని ఇంగ్లీష్లో చూసుకుందాం. అయితే ఇందులో కూడా బాగానే ఉంది, ఇందులో మనకి తప్పుపడాల్సింది ఏం లేదు. అయితే మరి జరుగుతుంది ఏంటి? ఇది వివిధ మతాల ప్రార్థన పరిస్థితి ఏంటంటే, మత సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయా? మీరు హిందువుదైతే అవును, క్రైస్తవులైతే కాదు, ముస్లింలైతే కాదు. మరి కొత్త మత సంస్థల్ని ప్రభుత్వం తీసుకోవచ్చా, అంటే కబ్జా చేయొచ్చా? అవును. హిందూ దేవాలయాలు అయితే, హిందూ మఠాలు అయితే తీసుకోవచ్చు, కానీ చర్చిలు మసీదులు అయితే తీసుకోవడానికి వీలు లేదు. అట్లాగే మత సంస్థల్ని ప్రభుత్వం నిర్వహిస్తాయా? అవును, హిందూ సంస్థల్ని, హిందూ దేవాలయాలనే ప్రభుత్వ కబ్జాలో ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఏది చూసినా కానీ హిందువులకి తమ మత సంస్థలని, తమ దేవాలయాల్ని, తమ మఠాలని స్వతంత్రంగా ప్రభుత్వ ప్రమేయం లేకుండా నిర్వహించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చినా కానీ దాన్ని లౌకికవాద ప్రభుత్వాలు హరించాయి. దౌర్భాగ్యం మనది. మన దేవుణ్ణి మనం చూసుకోవడానికి మనం డబ్బు కట్టాలి ప్రభుత్వానికి. నాకు ఇష్టమైన నేను ₹1,00,000, ₹1,00,00,000, రూపాయి హుండీలో వేస్తాను, అది నా ఇష్టం. కానీ మీరు ఈ టికెట్ కొంటేనే సినిమా చూడటానికి వెళ్తున్నామా? తర్వాత ప్రజా వనరులు, నిధులు, సంక్షేమాలపై హిందువులకు సమాన హక్కులు ఉన్నాయా? ఇది ఆర్టికల్ 27 ప్రకారం. ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే, ఎలాంటి ఒక మతాన్ని ప్రోత్సహించడానికి కానీ, ఒక మతానికి ప్రత్యేకంగా ఏమైనా వనరులు ఏర్పాటు చేయడం కానీ, ఎలాంటి పన్నులు కానీ అది వేయరాదు అని ఆర్టికల్ 27 చెప్తుంది. ఆర్టికల్ 27 చెప్తుంది. తెలుగు కింది చదవండి, మీకు తెలుగు అనిపిస్తుంది. సో ఇది బాగానే ఉంది, ఇందులో తప్పులేదు. కానీ జరిగేదేంటి, జరుగుతున్నదేంటి? కేంద్ర ప్రభుత్వంలోనే ఇది కేవలం అల్పసంఖ్యాకులకు మాత్రమే ఇన్ని సంస్థలు ఉన్నాయి. మైనారిటీ అఫైర్స్ అనేది ఒక ప్రత్యేక శాఖే ఉంది, మంత్రిత్వ శాఖ. దానికి ఒక మంత్రి, దానికి ఒక సెక్రటరీ, దానికి ఒక హంగులు అన్నీ ఉన్నాయి. అట్లాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, వక్ఫ్ బోర్డ్, హజ్ సమితి, నేషనల్ మైనారిటీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ వర్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. మరి దేశంలో హిందువులు కూడా పౌరులే కదా, హిందువులకి ఏమైనా ఉన్నాయా? ఏదైనా ఒక్క సంస్థ చూపించండి ప్రభుత్వం కింద ఇది హిందూ మతానికి సంబంధించింది అనేది. ఏ ఒక్కటి లేదు. ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు, ఒక బోర్డు లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదు, ఏమి లేదు. దీనికి అంతా ఖర్చు ఎక్కడి నుంచో వెళ్తుంది? మన సెక్యులర్ ప్రజానిధుల నుంచి వెళ్తున్నాయి. ఇది మీరు చూడండి, 2014-15 నుంచి, అంటే ఈ ప్రభుత్వ హయాంలో, అంతకుముందు కూడా ఉంది ఇక్కడ. అది కేంద్ర ప్రభుత్వము 42,382 కోట్లు ప్రజా నిధులు, అంటే లౌకిక ప్రజా నిధులు కేవలం మైనారిటీల సంక్షేమానికి, మైనారిటీలు అంటే క్రైస్తవులు, ముస్లింల సంక్షేమానికి ఇచ్చింది. మరి హిందువులకు సంక్షేమం అవసరం లేదా?
అంటే హిందూ మత ఆధారిత సంక్షేమం అవసరం లేదా అంటున్నాను. ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఆ విధంగా వేరు. మత పేరుతో మత ఆధారంగా హిందువులకు అవసరం లేదా? ఇది ఈ విషయంలో ఒకటి చెప్పుకోవాలి. మన మోదీ గారు ఏమన్నా అంటే 5 కోట్ల స్కాలర్షిప్లు మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్నాము, సంవత్సరానికి కోటి విద్యార్థులకు ఇస్తున్నామన్నారు. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద స్లోగన్ ఉంది మోదీ గారిది, ఏక్ హాత్ మే ఖురాన్, ఏక్ హాత్ మే దూసరా హాత్ మే కంప్యూటర్. మరి ఆ మాట హిందువులకు కూడా చెప్పొచ్చు కదా, ఏక్ హాత్ మే గీతా, దూసరా హాత్ మే కంప్యూటర్. అది చెప్పరు. అయితే దీంట్లో జరిగే ముఖ్యం విషయం ఏంటంటే, సపోజ్ నేను ఈ ఉదాహరణ ఎప్పుడు చెప్తుంటాను. 3 విద్యార్థులు ఉన్నారు, ఒకే వీధిలో పక్క ఇంట్లో ఉంటారు. ఒకళ్ళు క్రైస్తవులు, ఒకళ్ళు ముస్లింలు, ఇంకొకళ్ళు హిందూ. 3 అబ్బాయిలు. వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి కూడా సమానం, దాదాపు పక్క ఇల్లే. 3 ఒకే పాఠశాలలో చదువుతారు. క్లాస్మేట్లు కూడా ఒకే బెంచ్లో కూర్చుంటారు. అయితే ఒకరోజు వాళ్ళ ఉపాధ్యాయుడు వచ్చి అంటారు, ఇందులో మైనారిటీలు ఎవరెవరు ఉన్నారు, క్రైస్తవులు, ముస్లింలు చేయెత్తమని చెప్తారు. సో అవి 2 పిల్లలు చేయెత్తారు. అని చెప్తారంటే, ప్రభుత్వం మీకు స్కాలర్షిప్ ఇచ్చింది, పాఠ్య పుస్తకాలు, యూనిఫాము, షూస్ ఇవన్నీ ఇచ్చింది, మీరు అప్లికేషన్ ఇచ్చి మీరు వెళ్ళి తీసుకోండి. ఈ హిందూ విద్యార్థి, ఈ అబ్బాయి కూడా నిలబడి, మరి సార్ మా పరిస్థితి కూడా అలానే ఉంది, నాకు కూడా కావాలి అంటాడు. ఆ టీచర్ ఏమంటాడు, మరి నువ్వు మైనారిటీ కాదు కదా, నీకు అనర్హుడు నువ్వు, సో కాబట్టి నీకు రాదు. సో ఈ పిల్లవాడు ఆలోచిస్తాడు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆలోచిస్తాడు, నేను ఏం తప్పు చేశాను అంటే, హిందూగా పుట్టడమే తప్ప ఈ దేశంలో. ఆలోచించి వెద మతం ఉంటే ఏంటి, పోతే ఏంటి, నేను కూడా ముస్లింనో క్రైస్తవునో అయితేనే ఆ మసీదుకో చర్చికో పోయి మతం మార్చుకుంటాను. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఈ రోజు నుంచి ఈ అబ్బాయి క్రైస్తవుడో లేకపోతే. ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి టీచర్ చూపిస్తారు. టీచర్ ఏమంటావో, చాలా మంచి పని చేసావు నువ్వు, నువ్వు కూడా మైనారిటీ అయిపోయావు, నువ్వు కూడా వీటన్నిటికీ అర్హుడి అని. అంటే దీని ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వము లౌకిక ప్రజా నిధులను దుర్వినియోగం చేసి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తుంది. అంటే ఇది ఒక మిషనరీ దావాతిలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అంటే అందరికీ సహాయం చేయాలి. బీదవాడంటే ప్రభుత్వం సహాయం చేయాలి, ఏ అవసరాలున్నా సహాయం చేయాలి. మీకు మతంతో పని ఏంటి? నువ్వు లౌకికవాదం ప్రభుత్వాలు అయినప్పుడు, లౌకిక రాజ్యాంగం అయినప్పుడు, లౌకిక పాలన అయినప్పుడు ఆ వ్యక్తి మతంతో నీకు పని ఏమిటి? ఇప్పుడు ముస్లింలో ఎంతమంది బీదవాళ్ళలో సహాయం చేయి, క్రైస్తవుల్లో సహాయం చేయి, బౌద్ధుల్లో సహాయం చేయి, హిందువుల్లో సహాయం చేయి. ప్రభుత్వానికి మతంతో సంబంధం ఏంటి? ఎందుకంటే ఇది హిందూ వ్యతిరేక చర్యలు కాబట్టి. తర్వాత ఇది చూడండి, ఇన్ని స్కీములు పెట్టారు గత 10 ఏళ్లలో. ఈ స్కీములు అన్నిటికీ హిందువులు అనర్హులు. కానీ దీనికి కరెస్పాండింగ్గా హిందూ స్కీములు అనేది ఒక్కటి లేవు. ఇప్పుడు ఓకే, నేను ముస్లింలకి పెడుతున్నాం, క్రైస్తవులకి పెడుతున్నాం, హిందువులకి పెడుతున్నాం అంటే ఇబ్బంది లేదు. కానీ కేవలం ఒక మత వర్గీయులకి పెట్టడం, ఇది లౌకికవాదం ఏ విధంగా అవుతుంది? ఇది చూడండి, మైనారిటీ కమ్యూనిటీస్ బెనిఫిటెడ్ ద మోస్ట్ అండర్ మోదీ గవర్నమెంట్. ఇది వాళ్ళు ప్రచారం చేసుకోవడం కాదు, దిస్ ఈస్ ద సేమ్ సిచ్యువేషన్ ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ కేసీఆర్ గవర్నమెంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ జగన్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఆర్ డిఎంకే, సేమ్ సిచ్యువేషన్. ఓన్లీ థింగ్ ఈజ్ దే హ్యావ్ పబ్లిసైజ్డ్ ఇట్. వీటి వలన దుష్పరిణామాలు ఏంటంటే, మనకి దేశ విభజన ఏ కారణం మీద జరిగింది? మత ప్రాతిపదిక మీద. అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం వలన మన దేశ విభజన జరిగింది. అయినా కానీ మనము ఏమంటారు చూసారా, వీ హ్యావ్ నాట్ లెర్న్డ్ ఎనీ లెసన్ ఫ్రమ్. చరిత్ర నుంచి ఏమాత్రం గుణపడ్డాలు మనం నేర్చుకోలేదు. ఇది అంబేద్కర్ గారి ఆయన పుస్తకంలో పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ పార్టిషన్, అంబేద్కర్ గారి స్టేట్మెంట్. ది కాంగ్రెస్, ఆ రోజుల్లో కాంగ్రెస్, ఈ రోజుల్లో అన్ని పార్టీలు అనుకోండి. ద కాంగ్రెస్ హ్యాస్ ఫెయిల్డ్ టు రియలైజ్ దట్ పాలసీ ఆఫ్ కన్సెషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ముస్లిం aggressiveness
And Muslims interpret these concessions as a sign of defeatism on the part of Hindus and absence of the will to resist. ఇది అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పింది, ఈ రోజు కాదు చెప్పింది. అయినా కానీ మనం అంబేద్కర్ అని రోజు పొద్దున్న లేస్తే ఆయన జపం చేసేవాళ్ళు, ఆయన చెప్పింది మాత్రమే పాటించారు కదా, దానికి వ్యతిరేకంగా ఉన్నారు. తర్వాత చివరిది, హిందువులకి సమాన విద్యా హక్కులు ఉన్నాయా? ఇది అధికరణం 29 అంటే ఆర్టికల్ 29 ఇదేం చెప్తుంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. మీరు చూడండి హెడింగ్, ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, దేర్ ఇస్ నో వర్డ్ అబౌట్ హిందూస్. ఆ తర్వాత రెండోది విచిత్రం ఏంటంటే హిందువులు మైనారిటీ అయినా కానీ ఇది వర్తించదు. మళ్ళీ సపోజ్ ఏదన్నా రాష్ట్రంలో కానీ ప్రాంతంలో కానీ హిందువులు మైనారిటీ లేదనుకోండి, ఈ ఆర్టికల్ మళ్ళీ వర్తింపజేయరు. ఇది దీనివల్ల ఏంటి, ఇప్పుడు ప్రభుత్వానికి మతమే లేనప్పుడు ఒక దంపతులకి పిల్లలు లేరు, కానీ వీడు నా పెద్దవాడు వీడు నా చిన్నవాడు ఎలా చెప్తారు? పిల్లలు ఉంటేనే కదా పెద్దవాడు చిన్నవాడు అనేది. అసలు ప్రభుత్వానికి మతమే లేనప్పుడు ఇది అధిక సంఖ్యాక మతం, ఇది అల్పసంఖ్యాక మతం అనేది ఇది చాలా విచిత్రం. ప్రపంచ రాజ్యాంగాలలో ఎక్కడా కూడా ఇది లేదు. మీరు అమెరికా పోండి, యూకే పోండి, ఫ్రాన్స్ పోండి, ఏ డెమోక్రసీలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా మీరు మైనారిటీ మెజారిటీ అనే సిస్టమే ఉండదు. ఇట్స్ ఎ పెక్యులియర్ ఆఫ్ ఇండియా. అది ఎక్కడ ఉంటుందంటే, ఒకవేళ ఒక దేశంలో అధికారిక మతం ఒకటి ఉందనుకోండి, మిగిలినవి మైనారిటీ అని వాళ్ళు వర్గీకరిస్తారు. ఇప్పుడు శ్రీలంకలో బుద్ధిజం ఈజ్ ద మెజారిటీ, మిగిలిన రిలీజియన్స్ మైనారిటీ. కానీ ఇండియాలో అసలు అధికారికంగా అఫీషియల్ రిలీజియన్ లేనప్పుడు హౌ కెన్ యూ సే దట్ నో దేర్ ఆర్ దిస్ ఈజ్ మెజారిటీ అండ్ దట్ ఇస్ మైనారిటీ? ఆ తర్వాత ఈ సెక్యులరిజం మనకు ప్రస్తుతం కనిపించిందంటే ఆ గ్రాఫిక్లో సెక్యులరిజం అనేది ఒకవైపు ప్రభుత్వం, ఇంకోవైపు మైనారిటీలు కలిపి అది హిందువుల మీద రుద్ది ఆ భారాన్ని అంతా హిందువులే మోయాల్సి వస్తుంది. అది దాని సారాంశం. తర్వాత ఆర్టికల్ 28 ఇది విద్యా సంస్థల్లో మతబోధ చేయరాదు అని చెప్తుంది. అంటే దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ రైట్. నెగిటివ్ రైట్ అంటే ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడినప్పుడు పాజిటివ్ రైట్ అంటే అది నాకు హక్కు ఉంది, నెగిటివ్ రైట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వం ఇది చేయరాదు అని. అయితే ఇది బాగానే ఉంది, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వం నుంచి ఏదన్నా ఇది గ్రాంట్స్ అయితే పొందిన విద్యా సంస్థల్లో ఇది చేయరాదని ఉంది. అంటే ఏంటి, మత బోధ విద్యా వ్యవస్థలో ఉండకూడదు అని, ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో. కానీ జరిగేది ఏంటి, ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఫ్రాన్స్ వెళ్ళండి, ఇటలీ వెళ్ళండి, వాటికంటే పెద్ద డెమోక్రసీ మనం కాదు కదా. అక్కడ ఆయా దేశాల ప్రాచీన గ్రంథాలని పాఠ్యాంశాలలో చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు గ్రీక్ క్లాసిక్స్ ఉన్నాయి, ఇలియడ్, ఒడిస్సీ ఇలాంటివి. వాటిని మీరు ప్రతి విద్యార్థి వాటి గురించి తెలుసు, ఎందుకంటే అవి పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా ఉంటాయి. కానీ మన దేశంలో ఆ ఆర్టికల్ 28ని వాడుకొని ఎలాంటి మన ప్రాచీన సాహిత్యాన్ని ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే ప్రపంచంలోనే అన్నిటికంటే పురాతనమైన గ్రంథం ఋగ్వేదం. అంతకుముందు ఉండొచ్చేమో, కానీ మనకి ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నది ఋగ్వేదం. ది లాంగెస్ట్ పోయం, అన్నిటికంటే పెద్ద కావ్యం మహాభారతం. ఆ తర్వాత మన హైందవ నాగరికతలో ఎంతో వాంగ్మయం ఉంది, ప్రతి సబ్జెక్ట్ మీద ఉంది, పాలిటిక్స్ మీద ఉంది, ఆర్ట్స్, కల్చర్, లిటరేచర్, లింగ్విస్టిక్స్. మీరు పాణిని అష్టాధ్యాయి, ఈనాడు పాణిని ఇంతవరకు కూడా పాణిని అష్టాధ్యాయి, ది కరెంట్ లింగ్విస్టిక్స్ హ్యాస్ నాట్ సర్పాస్డ్ పాణినిస్ అష్టాధ్యాయి. దట్ వాజ్ ద హైయెస్ట్ డెవలప్మెంట్ వీ హ్యావ్. కానీ వీటన్నిటినీ మత గ్రంథాలు అని చిత్రీకరించి మన ప్రజా విద్యా వ్యవస్థ నుంచి దూరం చేసి అది హిందువులకి కానీ అది దూరం చేసేది. తద్వారా ఏమవుతుంది, మీరు అక్కడ పక్కన బొమ్మను చూడండి, అది తిరువల్లవారు.
తిరువల్లువారు అంటే తిరు అంటే స్త్రీ, వల్లు అంటే ఆయన పేరు, వారు అంటే మనం గారు అని, తిరువల్లువారు. ఒకప్పుడు తిరువల్లువారు బొమ్మ తమిళనాడులో ఇటువైపు ఉంది చూసారా, నామాలు, బొట్టు, జంధ్యం, కాషాయ వస్త్రాలు ఉండేది. మీరు ఈరోజు తమిళనాడు వెళ్ళి చూస్తే అదొక క్రిస్టియన్ సెయింట్ లాగా ఉంటుంది పక్కన. అంటే దిస్ ఈజ్ కాల్డ్ అహిందూకరణం, డీహిందూయిజేషన్ ఆఫ్ సొసైటీ. మన ఇంత విజ్ఞాన సంపద, వాంగ్మయం, మన నాలెడ్జ్ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బ్యానిష్డ్ బై ఆర్టికల్ 28 ఫ్రమ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. అందుకోసమే మనము ఒక హిందూ పిల్లవాడిని మనం ప్రభుత్వ బడికి పంపిస్తే 18వ సంవత్సరం నిండే వరకు ఒక అహిందూ అయిపోయి బయటకు వస్తున్నాడు. అంటే హిందూ కానివాడిలాగా బయటకు వస్తున్నాడు, ఆ నామమాత్రం హిందువుగా బయటకు వస్తున్నాడు. ఇది ఎక్కడ ఏ చరిత్రలో, ఏ దేశంలో, ఏ నాగరికతలో కూడా జరగని హాని మనకు జరుగుతుంది. తర్వాత ఆర్టికల్ 30, ఇది లాస్ట్. విద్యా సంస్థలని స్థాపించడానికి ఇది కేవలం మైనారిటీలకు మాత్రమే ఇది అధికారాలు, ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. చూడండి అక్కడ రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మీరు ఈ ఆర్టికల్ 28, 29, 30 చూస్తే హిందువులకు ప్రాథమిక విద్య గురించిన ప్రాథమిక హక్కు లేదు. విచిత్రం ఇది. మనకి హక్కు లేదు, మనకి ప్రాథమిక హక్కు లేదు. కానీ మీరు అనొచ్చు, మరి ఇన్ని విద్యా సంస్థలు ఏ విధంగా నడుపుతున్నాయండి? మనం నడుపుతున్నాం కదా. హక్కులు 2 రకాలు, ఒకటి ప్రాథమిక హక్కులు, రెండోది పౌర హక్కులు. దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్, అదర్ ఈజ్ సివిల్ రైట్స్. ఇప్పుడు ప్రాపర్టీ మీరు చూడండి, మన రాజ్యాంగం వచ్చినప్పుడు ప్రాపర్టీ వాజ్ ఎ ఫండమెంటల్ రైట్, కానీ ఆ తర్వాత దాన్ని సవరించి దాన్ని సివిల్ రైట్ చేశారు. సో ఈరోజు నాకు నా ఇల్లు ఉందనుకోండి, ప్రజా అవసరాల కోసం నా భూమిని, నా ఇల్లుని తీసుకోవచ్చు. కానీ ప్రాథమిక హక్కులు ఏది ఉన్నాయో ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. సో అయితే హిందువులకి ఉన్నది కేవలం పౌర హక్కు మాత్రమే. నేను అందుకోసం చెప్పాను, హిందువులు రాజ్యాంగాన్ని గురించి అవగాహన చేసుకోవాలి అని, చదవాలి అని. హిందువులకి విద్యా విషయంలో ప్రాథమిక హక్కు లేదు. అది కేవలం మైనారిటీలు అంటే క్రైస్తవులు, ముస్లింలకు మాత్రమే ఉంది. ఆర్టికల్ 30. ఆర్టికల్ 29 నెగిటివ్ రైట్, ఆర్టికల్ 30 ఈజ్ పాజిటివ్ రైట్ ఫర్ మైనారిటీస్. దేర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ హిందూస్ ఎనీవేర్. సో తద్వారా ఏమవుతుందంటే ఆర్టికల్ 28 ఏం చెప్తుంది? మీరు మతపరమైన విద్య బోధన చేయకూడదని. మతం అంటే ఏంటి? మీ పుస్తకాలన్నీ మతమే. ఋగ్వేదం నుంచి మొదలు పెడితే నీతి శాస్త్రం వరకు మొత్తం మతమే. సో కాబట్టి మీరు అవి చెప్పడానికి వీల్లేదు. కానీ మైనారిటీలు, క్రైస్తవులు, ముస్లింలు, వాళ్ళకి ఆర్టికల్ 30లో ప్రత్యేకమైన హక్కు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ విద్యా సంస్థల్లో చెప్పుకోవచ్చు. మరి హిందువులు కూడా ఈ విద్యా సంస్థలు పెడుతున్నాయి కదా, చెప్పుకోవచ్చు అంటే నో. ఎందుకంటే హిందువులకి ప్రాథమిక హక్కు లేదు కాబట్టి, కేవలం పౌర హక్కు మాత్రమే ఉంది కాబట్టి మీరు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. ఒకవేళ మీరు అలా బోధించారంటే మీకున్న గుర్తింపు అంటే రికగ్నిషన్ ఉండదు. అంటే ఆ బోర్డు సర్టిఫికెట్లు ఉండవు. ఇది బోర్డ్ ఆఫ్ సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ, లేకపోతే స్టేట్ బోర్డు కానీ ఈ మీరు సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదు. తర్వాత మీకు గ్రాంట్స్ ఉండవు, ప్రభుత్వం నుంచి ఏదైతే సాయం వస్తుంది ఉండదు. తద్వారా ఏమవుతుంది? హిందువులు స్థాపించిన విద్యా సంస్థలు మతరహిత సెక్యులర్ విద్యా సంస్థలు అయిపోతున్నాయి. కానీ క్రైస్తవులు, ముస్లింలు స్థాపించిన విద్యా సంస్థలు మతబోధ చేస్తూ, మతపరమైనవిగా ఉంటూ, ప్రభుత్వ గుర్తింపు పొందుతూ, ప్రభుత్వ సహాయాన్ని, గ్రాంట్లు కూడా పొందుతున్నాయి. సో ఇదేంటంటే అమ్మ పెట్టదు, అడుగు తినేదు. అంటే నువ్వు చేయవు, అంటే ప్రభుత్వం చేయదు, కానీ మేము చేస్తామంటే నువ్వు చేయడానికి వీల్లేదు. సో ఇది. ఇంకొకటి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆర్టికల్ 30 ఏదైతే ప్రాథమిక విద్యా హక్కును మైనారిటీలకు మాత్రమే ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని చేశారు.
ఆ చట్టం ప్రకారము నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని దానికి ఒక కమిషన్ కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక మైనారిటీ ముస్లిందో క్రైస్తవులో అది ప్రభుత్వం ఏదన్నా వాళ్ళకి గ్రాంట్ ఇవ్వలేదనుకోండి, ఇమీడియట్గా వీళ్ళకి రాస్తారు. చూడండి, తెలంగాణ ప్రభుత్వం నేను క్రైస్తవుని, నేను అక్కడ బడి పెడదాం అనుకున్నాను, ఈ తెలంగాణ ప్రభుత్వం నాకు భూమి ఇవ్వట్లేదు, లేకపోతే ఇది ఇవ్వట్లేదు, వాళ్ళు ఇమీడియట్గా ఇంటర్ఫేర్ అవుతారు. ఒకవేళ ప్రభుత్వం వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి హైకోర్టుకు వెళ్ళి డైరెక్ట్గా ఇతని తరఫున హైకోర్టుకు వెళ్ళే అధికారం కూడా ఉంది. అంటే ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ఇతని గురించి హైకోర్టుకు వెళ్ళి ఈ ప్రభుత్వానికి ఒక తీర్పు ఒక ఆర్డర్ తీసుకురావడానికి కూడా ఈ వ్యవస్థ ఏర్పాటు ఉంది. అంటే మైనారిటీల విద్యా హక్కులని రక్షించడం కోసమని ప్రత్యేక చట్టము, ప్రత్యేక కమిషన్, ప్రత్యేక వ్యవస్థ అన్నీ ఉన్నాయి. కానీ హిందువులకు ఏం లేదు, ఎందుకంటే హిందువులు ప్రాథమిక హక్కే లేదు కదా, విద్యా విషయంలో ప్రాథమిక హక్కే లేదు. కాబట్టి మీకు హక్కు లేనప్పుడు మీకు ఈ చట్టాలు కానీ వీటి అమలు చేయడానికి ప్రశ్నే ఉండదు కదా. ఇది సో అయితే రాహుల్ ఈశ్వర్ అని ఒక అతను ఉన్నాడు కేరళలో. అతను ఒక స్టడీ చేశాడు ఆల్ ఇండియా మొత్తం. అతను ఏం స్టడీ చేశా అంటే 18వ సంవత్సరం వచ్చే లోపల ఒక క్రైస్తవ లేక ముస్లిం విద్యార్థి 1000 గంటల ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఔపచారిక విద్య ఆ అబ్బాయికి వాళ్ళ మతం గురించి అతనికి అందుతుంది. 1000 గంటలు అంటే 18వ సంవత్సరం లోపు 1000 గంటలు, దాదాపుగా 1000 గంటలు ప్రతి ముస్లిము, ప్రతి క్రైస్తవ విద్యార్థికి. తద్వారా ఏంటి, ప్రతి క్రైస్తవుడికి తన మతం ఏంటో తెలుసు, ప్రతి ముస్లింకి తన మతం ఏంటో తెలుసు. కానీ ఒక హిందూ విద్యార్థికి 1 నిమిషం కూడా మీకు ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. ఏదో అమ్మా నాన్నోళ్ళు, బంధువులు, వాళ్ళ చుట్టాలు, అయ్యవారో, పూజారో, లేకపోతే ఏదైనా పీఠాధీశుడో అప్పుడప్పుడు ప్రవచనాలు ఇచ్చి అవి వినడం తప్పిస్తే అసలు మన మతం అంటే ఏంటి, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దాని మూల సిద్ధాంతాలు ఏంటి, అసలు అది ఎక్కడికి మనం తీసుకెళ్తుంది ఏంటి అనేది ఏ హిందువు కూడా అవగాహన లేదు. కారణం మన విద్యా వ్యవస్థ వల్లనే. దానివల్ల ఏమవుతుందంటే హిందువులు ఇల్లిటరేట్స్ అంటే మతం గురించిన నిరక్షరాస్యులు. ఒక నిరక్షరాస్యుడికి 10 పుస్తకాలు పెట్టా అనుకోండి, వాడు ఏమంటాడు, అన్ని పుస్తకాలు ఒకటే కదా అంటాడు. ఎందుకంటే అందులో అది కెమిస్ట్రీయా, ఫిజిక్సా, లేకపోతే తెలుగా, లేకపోతే లిటరేచరా, ఇంకోటి ఏం తెలీదు, అన్ని పుస్తకాలే కదండి అంటాడు. అట్లాగే ప్రతి హిందువు అన్ని మతాలు సమానమని చెప్పారు. ఎందుకంటే వాడికి ఏ మతం గురించి తెలీదు. ఏ మతం గురించి తెలియని నిరక్షరాస్యుడు. హిందూ మతం అంటే తన మతం గురించి తెలీదు, పరమతం గురించి ఏదో కొద్దిగా గొప్ప తెలిస్తే ఆ కాన్వెంట్ స్కూల్లో తెలిసి ఉండొచ్చు. ఇది కేవలం హిందువులు ఏది మతరాహిత్యం కలిగిన హిందువులు మాట్లాడే మాటనే. అన్ని మతాలు సమానం ఎలా అవుతాయండి? 5 వేలు సమానం కానప్పుడు, 2 అన్నదమ్ములు సమానం కానప్పుడు అన్ని మతాలు సమానం ఎలా అవుతాయి? సింపుల్ క్వశ్చన్. కానీ నిరక్షరాస్యులైన హిందువులు వాళ్ళు, నేను ఏంటంటే హీనోస్ అంటాను, హిందూ ఇన్ నేమ్ ఓన్లీ, అంటే నామమాత్రపు హిందువులే వీళ్ళే అంటారు. మీరు ఏ క్రైస్తవుడు, ఏ ముస్లిం కూడా ఎప్పుడు అన్ని మతాలు సమానం అని అనడు. ఎందుకంటే తన మతం గురించి తెలుసు. తన మతం గురించి తెలిసినప్పుడు వేరే మతం గురించి దాంట్లో ఉన్న తేడాలు కూడా తెలుస్తాయి. మనకేది తెలియనప్పుడు అన్ని సమానమే అని అనుకుంటాం. ఇది మన విద్యా హక్కులు హరించడం వల్ల, రాజ్యాంగము హిందువుల విద్యా హక్కులు హరించడం వల్ల వచ్చిన దుష్పరిణామం. ఇంకో దుష్పరిణామం ఏంటంటే ఆర్టికల్ 25లో, అది ఇంగ్లీష్లో చూడండి, 25 క్లాజ్ 2 సబ్ క్లాజ్ బిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, వివరణ ఉంటుంది హిందూ అంటే ఏంటి అని. అందులో ఏం చెప్తారంటే దట్స్ ఎన్ ఇంక్లూజివ్ డెఫినేషన్. అంటే హిందూ అనగా బౌద్ధులు, సిక్కులు, జైనులు కూడా అని దాని అర్థం అన్నట్టు. అంటే బౌద్ధులు, సిక్కులు, జైనులు వీళ్ళు హిందూ దాని కిందే వస్తారు. కానీ ఈ ప్రభుత్వాల నిరంకుశత్వం వల్ల, విద్యా సంస్థల పైన ఉన్న నిరంకుశత్వం వల్ల ఈ సిక్కులు, జైన్లు, బౌద్ధులు వీళ్ళంతా రాజకీయ ఒత్తిడి తెచ్చి మమ్మల్ని కూడా మైనారిటీగా డిక్లేర్ చేయమని వాళ్ళు చేయించుకున్నారు. తద్వారా ఏంటంటే వాళ్ళ విద్యా సంస్థల మీద ప్రభుత్వం కూడా ఏమి అజమాయిషీ చేయడానికి వీల్లేదు.
దీని అర్థం అది చూసి మన కర్ణాటకలో లింగాయతులు వాళ్ళు ఏమన్నారు మర్చిపోయాను, వీళ్ళు ఏమన్నారు, ఈ జైన్లు, సిక్కులు, బౌద్ధులు మేము హిందువులం కాము, మేము హిందువులం కాదు కాబట్టి మమ్మల్ని మీరు హిందూ దాంట్లో పెట్టకూడదు. కారణం ఏంటి? విద్యా సంస్థల మీద ప్రభుత్వ అజమాయిషి ఉన్నారు. సో హిందూ సమాజాన్ని విడగొట్టి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది చూసి లింగాయతులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. మేము హిందువులం కాదు, మా బసవ వేరు, మా సంబంధం లేదు, మమ్మల్ని కూడా హిందువులు కాని వారిగా అల్పసంఖ్యాకులుగా డిక్లేర్ చేస్తే మా విద్యా సంస్థలు కూడా మేము నడుపుకుంటాం. అట్లాగే బెంగాల్లో రామకృష్ణ మఠం స్థాపించింది ఎవరు? వివేకానందులు. వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, మేము హిందువులం కాము, మమ్మల్ని హిందువులు కాదని మీరు డిక్లేర్ చేయండి, ఎందుకంటే మా విద్యాసం నడుపుకోవడానికి. అయితే దురదృష్టంగా చూడండి, బెంగాల్ హైకోర్టు ఇచ్చేసింది ఆర్డర్. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. వాళ్ళు ఇదే అన్నారు, అసలు వివేకానందుడు ఆయన హిందువు కాదంటే ఇంక అంతకంటే హాస్యము అపహాస్యము ఉండదా అని. కారణం ఏంటంటే ఈ ఆర్టికల్ 28, 29, 30 హిందువులకు ప్రాథమిక విద్యా హక్కులని నిరాకరించటం వల్ల వచ్చిన దుష్పరిణామాలు. ఇదేం చేస్తున్నాయి? హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. చివరిగా హిందువులు చాలామంది, నా క్లాస్మేట్ ఒక అతను కాలేజ్ పెట్టాడు, సెయింట్ మేరీ కాలేజ్ అని. అతను హిందూ, అదేంట్రా ఇట్లా పెట్టాడు అని. ఏంటంటే ఈ అంతా తట్టుకోలేక, ఈ ప్రభుత్వం తట్టుకోలేక, నా ఫ్రెండ్ ఒకడున్నాడు క్రిస్టియను, వాడిని చూపించి ముందుకు పెట్టి వాడి పేరు మీద నడుపుతున్నాం. కొంతమంది నాకు ఒక్కళ్ళు తెలుసు, అది డైరెక్ట్గా తెలీదు. ఆ విద్యా సంస్థలు ప్రభుత్వం అజమాయిషి నుంచి పోగొట్టుకోవడం ఉద్దేశంలో అతను క్రైస్తవుడిగా మారిపోయాడు. సో దట్ మైనారిటీ బెనిఫిట్స్ వస్తాయి. సో ఇది మన దుస్థితి. ఆ పక్కన గ్రాఫిక్ చూడండి, హిందూస్ ఆల్సో నీడ్ హ్యూమన్ రైట్స్. అంటే హిందువులకు కూడా మానవ హక్కులు అవసరం ఉంది, ఎందుకంటే హిందువులు కూడా మానవులే. సో రాజ్యాంగపరమైన ఇంతటి విధ్వంసకర వివక్షను హిందూ నాగరికత తట్టుకోగలదా? తట్టుకొని ఎన్నాళ్ళు బ్రతకగలదు? మనం ఏమి తింటాం? మనం చికెన్ తింటే చికెన్ కాము, పప్పు తింటే పప్పు కాము, లేకపోతే ఇంకోటి అన్నం తింటే అన్నం. కానీ మనం ఏం చదువుతాం అది అవుతాం. కమ్యూనిస్ట్ బాగా చదివితే కమ్యూనిజం అవుతాము, లేకపోతే హిందూ అయితే హిందూ అవుతాము, క్రైస్తవం అయితే క్రైస్తవం అవుతాము, లేకపోతే మీరు కెమిస్ట్రీ అయితే కెమిస్ట్ అవుతారు, ఫిజిక్స్ అయితే ఫిజిసిస్ట్ అవుతారు. కానీ మనము మన పిల్లల నోట్లోకి ఏం పోతుందో మనం చూస్తున్నాం, కానీ మన మెదడులోకి ఏం పోతుందో అని తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. సో ఇంతటి తర్వాత అయితే ఒక ప్రశ్న చాలామంది వేశారు, దాని గురించి నేను రీసెర్చ్ చేసి పెట్టాను అన్నట్టు. ముఖ్యంగా కలకత్తాలో వేసిన ప్రశ్న, కలకత్తాలో పెట్టిన అయ్యా మీరు ఇలా అంటారు, మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ సభలో అందరూ హిందువులే కదా, ఏదో కొంతమంది ఒక 20-30 మంది, 299లో ఓ 30-40 మంది క్రైస్తవులు ముస్లింలు ఉన్నారు, మరి ఇంతమంది ఉన్నప్పుడు మీరు అలా ఎలా జరుగుతుందంటే మీరేంటి అంత విచిత్రంగా చెప్తారని. కానీ మీరు అది గమనిస్తే వాళ్ళు కూడా నామమాత్రం హిందువులే, ముఖ్యంగా రాజకీయ హిందువులు. వాళ్ళ దృష్టి అంతా కేవలం రాజకీయం. అసలు వాళ్ళు చేసే చట్టం వలన పరిణామాలు ఏంటి అనే విజన్ వాళ్ళకి లేదు. ఏదో చేశారు, ఎవరో రాసిచ్చారు, ఎవరో చేశారు అది. రెండవది, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన చాలా గొప్ప నాయకుడు, కానీ గొప్పవాళ్ళు చేసిన తప్పు ఒక చిన్నవాడు చేస్తే తనకో తన కుటుంబానికి అవుతుంది, కానీ గొప్పవాళ్ళు తప్పు చేస్తే పూర్తి సమాజానికి బాగా నష్టం జరుగుతుంది. సర్దార్ పటేల్ ఆనాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కమిటీస్ ఏర్పాటు చేశారు. ఒక కమిటీ ఏంటంటే కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఆన్ ట్రైబల్స్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, ఆయనకి చైర్మన్. దానికి ఫండమెంటల్ రైట్స్లో ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో వాటినే ఇప్పుడు మనం చర్చించాం కదా, ఆర్టికల్ 25 to 30, అవన్నీ ఆయన ఇచ్చినవే. మరి ఏం చెప్తామో, ఎవరు చెప్పుకుంటాం చెప్పండి. రాముల వారి దగ్గర పోయి ఎవరు అడిగారట, రాముల వారికి ఏదో అన్యాయం జరిగితే అన్యాయం చేశాడు అతను, చేస్తే అతను ఏమో చెప్పకుండా, మరి పూర్తిగా కథ తెలియదు సార్ చెప్పొచ్చు ఆ విషయము. అయితే కొన్నాళ్ళ తర్వాత రాముల వారు తెలిసింది అతనికి అన్యాయం జరిగిందని, అడిగాడు అన్నట్టు. అదేం నువ్వు అన్యాయం జరిగితే చెప్పలేదంటే అని చెప్పాడ.
ప్రపంచంలో ఎవడు అన్యాయం చేసినా కానీ రాముల వారి దగ్గరికి వెళ్తాము, రాముడే అన్యాయం చేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళినాను. అది అలా ఉంటుంది. అయితే ఇది యాంటీ క్లైమాక్స్ అంటారు. యాంటీ క్లైమాక్స్ ఏంటంటే హిందువుల దుస్థితి చూసి ఒక ముస్లిం పార్లమెంట్ సభ్యుడు చెల్లించిపోయాడు. ఏంటి ఇంత దరిద్రమా హిందూ సమాజం అని 1995లో ఆయన ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. హిందువులకు కూడా సమాన ప్రాథమిక హక్కులు ఇవ్వండి అని. ఆ బిల్లు ఆ పక్కన పెట్టింది ఓ ముస్లిం పెట్టిందండి. ఇది సయ్యద్ షహాబుద్దీన్, late Syed Shahabuddin, he introduced a private member bill number 36 of 1995 in Lok Sabha. దురదృష్టవశాత్తు ఆనాడు బీజేపీ కనుక దానికి మద్దతు ఇస్తే అది చట్టం అయ్యేది. కానీ వాళ్ళు మద్దతు ఇవ్వలేదు. ఇది కూడా మీకు పార్లమెంట్ ప్రొసీడింగ్స్లో కనిపిస్తాయి. 2007లో యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్ అని, అంటే ఇక్కడున్న స్వదేశీ వాళ్ళ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలని, మీరు దాని ప్రకారం చూసినాక దాన్ని మన భారతదేశం దానికి సంతకం పెట్టింది, ఒప్పుకుంది. అయితే ఏదైనా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కనుక భారతదేశం సంతకం పెడితే దాన్ని చట్టం చేయాలి ఇమీడియట్గా. అది అధికరణం 253 కాన్స్టిట్యూషన్లో చెప్తారు, రాజ్యాంగం ఆర్టికల్ 253. కానీ ఇంతవరకు చట్టం చేయలేదండి. మీరు దాన్ని కన్నా చట్టం చేస్తే మనకు సమాన హక్కులన్నీ వచ్చేస్తాయి. అంటే ఒకవైపు ఏమో మనం అంతర్జాతీయ ఒప్పందాలన్నిటి మీద సంతకం పెడతాము, వాటిని మాత్రం అది కనుక హిందువులకు కనుక ఉపయోగపడితే వాటిని మాత్రం మనం అమలు చేయము. సో అందువలన మనకు కావాల్సింది ఏంటంటే సమాన హక్కులు మాత్రమే. మనం ప్రస్తుతం మెజారిటీలు ఉన్నా కానీ మనకి ప్రత్యేక హక్కులు అవసరం లేదు. ఎందుకంటే హిందువులు బై నేచర్ లౌకికవాదులు, అందరినీ సమానంగా చూస్తారు. ముస్లింలు క్రైస్తవులకి కుర్చీ వేసి కూర్చోబెట్టారు, హిందువులని నేల మీద కూర్చోబెట్టారు. మనం అడుగుతుంది ఏంటంటే కేవలం అయ్యా మాకు కూడా ఒక కుర్చీ వేయండి, మేము కూడా కుర్చీలో కూర్చుంటాము, అంతేగాని ముస్లింలు క్రైస్తవుల్ని కిందికి దించండి అని మేము అడగట్లేదు. దానికి కావాల్సింది ఏంటి? కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 నుంచి 30కి వాటిని సవరించాలి. ఆ తర్వాత ఒక సెంట్రల్ వక్ఫ్ యాక్ట్ లాగా టెంపుల్ యాక్ట్ లాంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఈ దేవాదాయ ఎండోమెంట్ చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ ఆ టెంపుల్ యాక్ట్ తీసుకొచ్చి దేవాలయాల్ని ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలి. ఇంతే మనం అడిగేది, పూర్తిగా సెక్యులర్. చివరిగా మతం వేరు, రాజకీయం వేరు, అది నేను పూర్తిగా నమ్ముతాను. మనము ఆ కుర్చీలో ఉన్నప్పుడు మనకు అందరూ సమానమే ప్రజలు. అది ఏ పోస్ట్ అయినా కానీ, ముఖ్యమంత్రి కావచ్చు, ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, డీజీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు. ఎవడికి అన్యాయం జరిగిందో వాడికి న్యాయం చేయాలి, ఎవడికి అవసరం ఉందో వాడి అవసరాన్ని తీర్చాలి. వాడి మతంతోని, వాడి కులంతోని, వాడి ప్రాంతంతోని, వాడి భాషతోని మనకు సంబంధం లేదు. అదే రాజధర్మం, అదే ఇది చెప్తుంది. మతం వేరు, రాజకీయం వేరు. కానీ మనకి ఏదైతే మూల చట్టం అనేది ఉందో రాజ్యాంగం, ఆ మూల చట్టమే మనకు అన్యాయం చేస్తున్నప్పుడు మరి మనము దానికి ఆ అన్యాయాన్ని ప్రజలకు చెప్పి, పాలకులకు చెప్పి ఆ అన్యాయాన్ని తొలగించమని మనం అడగాల్సిందే. ఇది మతం వేరు, రాజకీయం వేరు అనేది. సో అది చేయనప్పుడైతే మనం లౌకికవాదం అనేది ఆ ముసుగులో మనము ఆడుతున్న కుహనా లౌకికవాద నాటకం. అది హిందూ వ్యతిరేక కుహనా లౌకికవాద నాటకం. మన రాజ్యాంగం నిజంగా సెక్యులర్ అయితే హిందువులకు నిరాకరించిన హక్కులన్నిటినీ ఇవ్వాలి. మైనారిటీలతో పాటుగా మన దేవాలయాల్ని ప్రభుత్వ అధీనం నుంచి విడిపించాలి. అప్పుడే మనం నిజమైన లౌకికవాద దేశంగా మనం పరిగణించబడతాం. సో ఇది మా సంస్థ, ఇది మేము సంస్థ అని కాదు, ఇది యాక్చువల్గా ఒక మూమెంట్ ఫర్ ఈక్వల్ రైట్స్ ఫర్ హిందూస్. 2018లో నేను స్టార్ట్ చేశాను. 2018 నుంచి కూడా చేస్తూనే వచ్చాను ప్రజలకు ఇది చేయటం కోసం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ మన వాళ్ళే. ఈ దేశంలో ఉన్న ప్రతివాడు భారతీయుడే, అందరికీ సమాన హక్కులు ఉండాలి. మతాతీతంగా, కులాతీతంగా, ప్రాంతాతీతంగా, భాషాతీతంగా అందరూ సమానులే అని మనకు రాజ్యాంగం చెప్పినప్పుడు
రాజ్యాంగం చేసినప్పుడు నిజమైన లౌకికవాదులం అవుతాము.